హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనం అందరం అడుకుంటూ ఉన్నాం, వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మంటలు చెలరేగి అందుట్లో ఉన్నటువంటి 19 మంది తల్లి పిల్లలతో సహా సజీవ దహనం అయ్యారు. ఇది దేవుడు చేసిన తప్పో, లేకపోతే డ్రైవర్ చేసిన తప్పో, లేదంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కాపాడకపోవటం అని మీరు అనుకుంటే మీరు పెద్ద తప్పు చేసినట్టే. నిజం చెప్పాలంటే ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఒక మనిషి స్వార్థంతో చేసినటువంటి ఒక రకమైనటువంటి మారణ కాండ అని మాత్రమే మనం చెప్పుకోవాలి. మీరు అనగానే ఆడెవడో నిజంగానే రోడ్డుకి అడ్డుపడ్డాడు వాడిదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది కూడా తప్పు. ఎప్పుడైనా మనం ఏదైనా కేసుని స్టడీ చేస్తున్నప్పుడు ప్రాథమికంగా దానికి సంబంధించిన మెయిన్ పాయింట్ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తున్నా, అతను ఎవరైతే చనిపోయారో ఆ బైక్ రోడ్ మీద అడ్డంగా పడిందో ఆ వ్యక్తి బైక్ స్టంట్ చేశాడు, స్కిడ్ కొట్టాడు, తాగి ఉన్నాడు అని చాలామంది చెప్తూ ఉన్నారు. తాగి ఉన్నాడు ఓకే, తాగటానికి గల కారణం ఏంటి, ఏ టైంకి తాగి ఉన్నాడు అంటే మద్యం షాపులకి పర్మిషను 10 వరకే, కానీ ఇన్సిడెంట్ జరిగింది తెల్లవారుజామున 3కో 3:30కో జరిగింది. మరి ఆ టైంలో వాడికి మద్యం ఎక్కడ దొరికింది? 10కి తాగినోడు 3 వరకు అలా తూలుతూ రోడ్ల మీద తిరగడు కదా. అంటే దీనికి రకరకాల రీజన్స్ చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అయితే వాడెప్పుడో 8:30కు కొన్న వీడియో ఫుటేజ్లు రిలీజ్ చేసింది. కానీ ఈ క్రమంలో ఆ రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం తీసుకుంది. దగ్గరలో ఉన్న బెల్ట్ షాపుల్లో ఉన్నటువంటి ఫుటేజ్ అంతా కూడా డిలీట్ చేస్తున్నారు పోలీసులు. ఎందుకు? ఎవరు దీన్ని వెనకున్నారు? కల్తీ మద్యం కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు వాళ్ళ టీంలో ఉన్న చాలామంది గత నెల నుంచి దొరికిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. దగ్గర 48 లక్షల కోట్ల బాటిల్ని, కల్తీ మద్యాన్ని అన్ని షాపులకు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సంస్థలు, వాని వెనక ఉన్నటువంటి దరిద్రులు మొత్తాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఆ కేసుని ఛేదించినటువంటి వ్యక్తి రెడ్డి కావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేస్తూ ఈ కేసుని సాల్వ్ చేశారు అనుకుంటే మీరు కొంతవరకు రైటే. కానీ అసలు విషయం ఏంటి? ఇంత పెద్ద దగ్గర 5,870 కోట్ల రూపాయల కల్తీ మద్యం చేయడం కోసం ఎక్విప్మెంటు, ఒక ప్లేసు, ఆ ప్లేస్లో సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అటన్నిటికి పూజలు అన్నీ చేయించారు కదా. అంటే ఒక ముఖ్యమంత్రి విజనరీ చంద్రబాబు నాయుడు గారికి తెలియలేదంటే తెలిసే జరిగిందని అందరూ అంటున్నారు. ఎందుకంటే తెలియలేదంటే ఆయన ఫెయిల్యూర్ సీఎం అని చెప్పుకోవచ్చు. లేదంటే షాడో సీఎంగా పేరు తెచ్చుకున్నటువంటి లోకేష్ గారు కొనసాగంలో జరిగిందంటే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే 5,700 కోట్ల కల్తీ మద్యం అది, అవునా కదా. అందరూ టీడీపీ వాళ్ళే దీన్ని వెనుకుంటాం, అందరూ కలిసి చేశారంటాం. ఇది ఎలా అన్ని బెల్ట్ షాపులకు వెళ్ళిందో తెలిసిన తర్వాత ఆ కల్తీ మద్యం తాగి తెక్కెక్కిన మత్తులోనే ఈ వ్యక్తి ఇలా బైక్ పైన స్టంట్లు చేస్తూ రోడ్డు పైన పడిపోయాడనేది ఇప్పుడు బయటకు వస్తున్న వాస్తవాలు. దానికి సంబంధించి ఈ వీడియో ఒకసారి చూడండి. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ అని అనగానే అరే బెల్ట్ షాప్ అంటే తేడా వచ్చిందని చెప్పి వైన్ షాప్ ఫుటేజ్ ఇచ్చారు ఇవాళ. మరి చూడండి, ఫస్ట్ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ అని అన్నిట్లో న్యూస్ రావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని తీసేసి వైన్ షాప్ ఫుటేజ్ ఇస్తున్నారు. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ అని అనగానే అరే బెల్ట్ షాప్ అంటే తేడా వచ్చిందని చెప్పి వైన్ షాప్ ఫుటేజ్ ఇచ్చారు ఇవాళ. మరి 8:25 తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఆ 8:25 నుంచి మీరు అన్న 2 గంటల 25 నిమిషాల దాకా ఎక్కడున్నారు? 7 గంటలు. ఈ 7 గంటలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏ బెల్ట్ షాప్ కి వెళ్ళలేదా? తెలుగు. మరి ఆ 7 గంటల సమయాన్ని ఎందుకు పోలీసులు చెప్పట్లేదు? ఎందుకు ప్రజలకు వివరించట్లేదు? వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారనేది అంత ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు $100 ప్రశ్న అనమాట. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారా? వాళ్ళ ఇంట్లో అమ్ముతుంటే కొన్నారా? లేదంటే పత్తి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళారా? బిర్యానీ తినడానికి వెళ్ళారా? ఇది కదా మనకు బయట పెట్టాల్సినటువంటిది. మరి ఇది ఎందుకు పెట్టట్లా? బెల్ట్ షాప్ సీసీ ఫుటేజ్ ఎట్లా మాయమైంది? పొద్దున్నే వచ్చి ఇప్పుడు ఆ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? అతని ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు రేపు పొద్దున. ఇప్పుడు ఆల్రెడీ బెల్ట్ షాప్ దగ్గర ఎవరైతే మద్యం అమ్మారో అతని ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. ఎందుకంటే మా దగ్గర మద్యం తీసుకున్నాడని చెప్తే ఆ మద్యం తాగింది, ఆ టైంలో అమ్మించింది కూటమి ప్రభుత్వం, కూటమికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు పడతాయి. కాబట్టి ఆ వ్యక్తిని కూడా చంపేసేటటువంటి సిట్యుయేషన్ ఇక్కడ ఏర్పడిందంటూ కారుమూరి వెంకటరెడ్డి గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు మిస్ అయిందనేది ఇప్పుడు
అడగవలసిన ప్రశ్న. సీసీ ఫుటేజ్ కాదు, ఆ దారిలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లారు పోలీసులు. అప్పుడు కోర్టులు ఎత్తుకెళ్ళి అని చెప్పారు. కోర్టుకి మీకు గుర్తుందో లేదు, సీసీ ఫుటేజ్ కోర్టులు ఎత్తుకుపోయి మాయమైపోయిందని. ఇప్పుడు బెల్ట్ గాళ్ళు ఎత్తుకుపోయారు. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ నాటు మందులు, ఈ బెల్ట్ షాపులు తీసుకొని వచ్చి కల్తీ మద్యం ద్వారా 19 మందిని నెట్ట నిలువుగా సజీవ దహనం చేసింది. ఎంత దారుణం కదా! 19 మంది నిట్టనిలువున సజీవ దహనం చేయటం ఒక ఎత్తు అయితే, ఆ కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు ఎంతోమంది కారణం తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? కానివ్వండి. మానవత్వం మనుషులుగా మీకు కొద్దిగా ఉంటే ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. 19 మంది చావులు, 19 మంది చావులు సార్, ఒకరు కాదు, అభంశం అని తెలియని వాళ్ళు 19 మంది చచ్చిపోయారు. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి దీన్ని. బస్సు ప్రమాదం వెనక ఏం జరిగింది? ఈ మద్యం మొత్తం ఇంకెంతమంది రేపు పొద్దున బలి తీసుకుంటది? అది చెప్పలేరు సార్. మద్యం మత్తు ఎంతమందినైనా బలి తీసుకుంటుంది. పాలక వర్గం అలా చూస్తూ మద్యం పైన వచ్చే చిల్లర, అంటే చావు పైన వచ్చే చిల్లరని పోగేసుకొని దుబాయ్లకి అటు ఇటు వెళ్ళి వేలానికి వేల కోట్లు దాచుకుంటున్నారనేది వాస్తవం. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మద్యంలో ఎలా మునిగి తేలలేక చచ్చిపోతుందో ఇప్పటి వరకు కొన్ని సంఘటనలు కారుమూరి వెంకట్ తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇలా పేపర్ కటింగ్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. అలాగే మనం చేయాలంటే గ్యారంటీగా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా మీకు చేస్తా విత్ రిఫరెన్స్లతోటి. ప్రస్తుతానికి కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి వాళ్ళ పేపర్లో వచ్చిన, ఇది ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చినటువంటి వార్తలనే మీకు చదివి వినిపిస్తారు. చూడండి. నేను ఒక్క నెల రోజుల్లో సంఘటనలు తీసుకొని వచ్చాను ఈశ్వర్ గారు. ఇది కేవలం అక్టోబర్ 1 నుంచి ఈ రోజు వరకు వచ్చినటువంటి సంఘటనలు జిల్లా పేపర్లో. ఇది ఒక నెల రోజుల్లో ఇక్కడ చూడండి, ప్రధానమైన చాలా ఉన్నాయి. ఇది చూడండి, మద్యం మత్తులో వీరంగం. ఇది బస్సుకు అడ్డంగా నిలబడి 20 నిమిషాలు కూడా పోట్ల ఎంతమంది వచ్చి తీసినా అంత మత్తు ఎక్కింది. నాణ్యత ఎక్కువ ఉన్నట్ట. నాణ్యత సుమో కంటే నేను సుమో అంటున్నాడు అక్కడ ఉండి. ఎందుకు బస్సుకు అడ్డంగా నిలబడి సుమో విస్కీ తాగా అంటున్నాడు. ఏడు చూడండి సార్, పవన్ కళ్యాణ్ లాగా కారు మీద పైన పడుకున్నారు. మందుబాబు వీరంగా కారు మీద పడుకొని పుట్టపర్తి చూడండి, కారు మీద పడుకొని ఎట్లా వెళ్తున్నాడు పైన. ఈ తర్వాత సంఘటనలు చూస్తే మద్యం మత్తులో డ్రైవింగ్, నిండు ప్రాణాల బలి మంగళగిరి. మద్యానికి బాన్సాయి, కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య ముదినేపల్లి. యువకుడు మద్యం మత్తులో బలవని మరణం బాపట్ల టౌన్. ప్రాణం అంతా హైలైట్ అయితే ఈడెవడు నాగిని డాన్స్ చేస్తున్నాడు, అదొక హైలైట్ చూడండి. మద్యం మత్తు ఎస్కోట. మద్యానికి బాన్సాయి, 2 ఆత్మహత్య ఆనందపురం. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి చంద్రగిరి. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను గొడ్డలతో నరికి చంపినటువంటి వ్యక్తి. ఇది ఎక్కడ? రాయదుర్గం మండలం. మద్యం మత్తులో వీరంగం. 9వ తరగతి విద్యార్థి గొంతు కోసిన బాలుడు 20 రూపాయలు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో దాడి అరకులోయ. అదేవిధంగా ఇక్కడ చూస్తే స్కూల్లో మందు తాగుతూ పట్టుబడ్డ యశ్వంత్. ఇది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దీనికి. తొంగరవారిపల్లిలో 10th విద్యార్థి ఆత్మహత్య. ఎందుకు? వాళ్ళ ఫాదర్ కి చెప్పాడు ప్రిన్సిపాల్ అని చెప్పి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. స్కూల్లో మద్యం ఎలా దొరుకుతుందండి? స్కూల్లోనే మద్యం తాగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇవన్నీ ఈ నెలలో జరిగిన సంఘటనలు. అక్టోబర్ 2025లో జరిగిన సంఘటనలు చెప్తున్నా. ఇప్పుడు మొత్తం డిబేట్ పెట్టి దీని మీద చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ నెలకి నీ సంఘటనలు లాంటి 16 నెలలు ఎన్నో ఉన్నాయి. అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అది మా ఇమాజినేషన్కే కాదు, ఆంధ్రప్రదేశ్ త్రూ అవుట్ తెలుగు రాష్ట్రాల్లో ఎవడి ఇమాజినేషన్కి ఆ లెక్కలు అందవు. కేవలం 10-15 రోజుల్లోనే ఇంతమంది అంటే తెలిసి పేపర్లో వచ్చి తెలియకుండా ఉన్నవి వందల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు. అవన్నీ లెక్కలు తీసి చెప్తే నా ఛానల్ ఒక రోజు మొత్తం, ఒక స్టూడియో మొత్తం ఎంగేజ్ అయిపోతుందేమో. సో ప్రజలకి నా విజ్ఞప్తి ఒకటే, మీరు తాగండి, ఎవడూ వద్దండు. నాణ్యమైన మద్యం అని చొల్లు కబుర్లు చెప్పే చెత్త యాదవుల మాటలు నమ్మకండి. మద్యంలో నాణ్యం లేనిది ఏది లేదు. ఏది తాగినా మీరు కాటిలో కట్టెల పైన కాలాల్సిందే. నెంబర్ 2, తక్కువ ధరకే అధునాతన మద్యం కేరళ మాల్ట్ ఇటువంటి సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అంటూ డ్రామా ఆర్టిస్టులు కొంతమంది వస్తారు. ఇటువంటి సొల్లు సొటారం గల మాటలు మీరు నమ్మకండి. మీకేంటి కావాలి? తాగాలి. వారానికి ఒక రోజు ప్రశాంతంగా తాగండి. రోజు కల్తీ లిక్కర్ ఎంత మార్కెట్లోకి వస్తుందో తెలుసా? మీరు కనుక 3 రోజులు తాగితే 4వ రోజు కంపల్సరిగా మీరు కల్తీ మద్యమే తాగుతూ ఉన్నారు. ఆ కల్తీ మద్యంలో డైరెక్ట్ స్పిరిట్ ఉంటుంది. మీ లివర్స్తో పాటు బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ని సమూలంగా సర్వనాశనం చేసేస్తుంది. మీ అలవాట్లని లాభసాటిగా చేసుకున్నటువంటి వ్యాపారవేత్తలు, ఆ వ్యాపారవేత్తల దగ్గర నుంచి కమిషన్ లాగే సో కాల్డ్ పొలిటీషియన్స్, వీళ్ళంతా కలిసి మీ జీవితాన్ని సర్వనాశనం కేవలం
రూ. 100, రూ. 150 క్వార్టర్ బాటిల్‌తో సర్వనాశనం చేస్తుంటే, మీరు దాన్ని ఏదో గ్రాంటెడ్‌గా తీసుకొని తాగటం, ఎంజాయ్ చేయటం ఇది మీకు పరిపాటైపోయింది. మీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉంది. వాళ్ళకి కావాల్సినవి చాలా ఉన్నాయి. తండ్రిగా మీ హక్కులుంటాయి. అన్నగా మీ బాధ్యతలుంటాయి. వీటన్నిటిని విడిచి దరిద్రమైన చావు చావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ ఇష్టం వచ్చినట్టు తాగండి. లేదంటే కొద్దిగా ఆలోచించండి. మనిషి పుట్టినందుకు నీ చావుకి ఒక అర్థం, పరమార్థం ఉండాలంటే ఇట్లాంటి పొలిటికల్ బఫూన్లు గారు, సీనియర్ విజనరీసు, సొల్లు కబుర్లు చెప్పి నాణ్యమైన మద్యం అంటూ మీతో తాగిస్తున్న విషయాన్ని మీరు తీసుకోకుండా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.